వ్యాలంటైన్స్ డే స్పెషల్ ప్రేమించుకుందాం రా లిటిల్ హార్ట్స్. రోజా పువ్వు కాంతర మొహం వెళ్ళిపోతున్నారు. జనాలు కనపడొద్దు నువ్వు ఫేస్. అసలు ఏమన్నా ఉందా నీకు? ఉన్నాడు అంటే ఇంట్లో చాలా ధైర్యంగా ఉంటది, అసలు భయపడాల్సిన పని ఉండదు అనమాట. ఇదిగో ఎక్కువ పడతా చెప్తున్నా. చాలా ఈజీగా చేస్తున్నాడు. ఫుడ్ ఒకటి డ్రై ఫుడ్ పెట్టొచ్చా లేకపోతే ఇంట్లో కుక్ చేసి పెట్టాలా? ఎక్కువ రెగ్యులర్ గా ఏ ప్రాబ్లమ్స్ తో వస్తుంటాయి డాగ్స్ మన దగ్గర? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి రాకీ గాడి గురించి. రాకీ మా దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ ఒక 5 years అవుతుంది. చిన్న పిల్లడప్పుడు నేను తీసుకొచ్చేదాన్ని. ఇప్పుడు 5 years పైన అవుతుంది. ప్రజెంట్ అయితే ఈరోజు మాత్రము మెయిన్ రాకీ గాడికి వ్యాక్సినేషన్ అనమాట. ఆల్రెడీ కూర్చోరాకమ్మా. ఎవ్రీ ఇయర్ అయితే జరుగుతుంది వ్యాక్సినేషన్. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి జరుగుతుంది. February 13th అంటే నిన్న అయితే వ్యాక్సినేషన్ డేట్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. ఈరోజు వేయించాలి రాకీ గాడికి. ఒకసారి ఆ బుక్ అది 2020లో ఫస్ట్ ఇచ్చాం మనం. వచ్చేసరికి 2021, 22 రేబీస్ వ్యాక్సినేషన్ చాలా ఉంటాయి. ఇవన్నీ ఇంజెక్షన్స్ అయితే వేస్తారు. ఎవ్రీ ఇయర్ అయితే ఇవి ఖచ్చితంగా వేయించాలి. ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు 13th అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వేపిద్దాం. దీంతో పాటు డీవార్మింగ్ కూడా చేయాలి. ఎవ్రీ 2 monthsకి ఒకసారి డీవార్మింగ్ చేయాలి. కీవోపా టాబ్లెట్ ఒకటి ఉంటుంది. చాలా ఉంటాయి అన్నమాట. ఒక పెట్టి మీరు పెంచుకోవాలంటే మాత్రం చాలా కేర్ తీసుకోవాలి. అప్పుడే వాటి లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. మహా అయితే అవి 10 నుంచి 14 ఏళ్ళ మధ్యలో బతుకుతాయి. సో మనం ఎంత కేర్ తీసుకుంటే అంతకాలం అవి మనతో అయితే ఉంటాయి. సో కేర్ తీసుకోవడంలో మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకండి, తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుంది. మనం 5 years అయింది రాకీని తీసుకొని. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. 5 years ఎక్స్పీరియన్స్ మా రాకీ గారిది ఎలా ఉంది అంటే, చిన్నప్పుడు చాలా అల్లరి చేసేది. ఏ టాయ్ కనిపిస్తే ఆ టాయ్ని కొరికేది, సోఫాలు కొరికేసేది, అసలు వస్తువులు ఉంచేది కాదు ఇంట్లో. ఇప్పుడైతే చాలా సైలెంట్ అయిపోయింది. మా ఫేవరెట్ స్పాట్ ఇది, రాకీస్ ఫేవరెట్ స్పాట్. కొరియర్ అలా వస్తే ఎవరైనా అక్కడే భయపెట్టేస్తాడు, చాలా భయపడతారు. వీడు ఉన్నాడు అంటే ఇంట్లో చాలా ధైర్యంగా ఉంటది, అసలు భయపడాల్సిన పని ఉండదు అనమాట. అది మమ్మల్ని అంత ప్రొటెక్ట్ చేస్తుంది. జర్మన్ షెపర్డ్స్ లో మెయిన్ హైలైట్ అదే అనమాట. ఇవి ఫ్యామిలీతో చాలా ఫ్రెండ్లీ ఉంటాయి. ఇప్పుడు అబ్బిగాడు చిన్న పిల్లడు కదా, వాడు ఏం చేసింది ఏమనదు. మళ్ళీ వాడిని ఎవరైనా ఏమన్నా చిన్నది ఏమన్నా చేయడానికి ట్రై చేసినా గానీ ఊరుకోదు, ఇచ్చేస్తుంది, మీదకి వచ్చేస్తుంది. ఈవెన్ అన్ను కూడా ఇట్లా చెయ్యి ఊరికి అట్లా అననివ్వదు అనమాట. చాలా బాగా చూసుకోండి పిల్లలతో, లేడీస్తో కానీ ఫ్యామిలీతో చాలా బాగుంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం అగ్రెసివ్ ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు మనకు తెలియకుండా వచ్చారనుకో అగ్రెసివ్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఉండాలి. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మీరు అలవాటు చేసుకునేదాకా మీరు దగ్గరలో ఉండాలి. అయితే కొద్దిగా కష్టం అనమాట వీటితో. అది దీంతో మెయిన్. అండ్ ఈ చెవుల్లో చూసుకుంటూ ఉండండి, టిక్స్ పట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రాకీని తీసుకెళ్తాను. దీంతో పాటు బ్రూనో కూడా వస్తుంది, విజార్డ్ పప్పీ అనమాట. అది ఎట్లా ఉండదు, దాన్ని సిల్కీ టెరైన్ ఇక్కడ ఉంది ఆ బొమ్మ చూసావు నువ్వు. ఇదంట విజార్డ్ పప్పీ వస్తుంది ఇప్పుడు. ఇది సిల్కీ టెరైన్. అదిగో ఇది వెరైటీగా ఉంటుంది. అది జుట్టు కట్ చేయించాడు దానికి. ఇది బ్రూనో చూడ ఒకసారి చూడరా, జనాలు కనపడొద్దు నువ్వు ఫేస్. అసలు ఏమన్నా ఉందా నీకు? రాకీ కానీ దేన్ని తీసుకెళ్దాం ఇప్పుడు వ్యాక్సినేషన్కి. హాయ్ అభి. హాయ్ హాయ్ అభి. హాయ్, బాగుంది బైక్ నేది అభి. అండ్ వచ్చేసరికి మా స్టేవ్ డాగ్స్ ఇది ఒకటి ఉంటుంది. ఇది 2. ఇది చాలా సన్నగా అయిపోయింది. పిల్లలు పెట్టింది, 3 పిల్లలు ఉన్నాయి. ఫుడ్ తీసుకురా దీనికి. ఫుడ్ దీని పిల్లలు చూపిస్తా. చిన్న పిల్లలు ఇవి బాగుంటాయి, ముద్దుగా ఉంటాయి. ఇప్పుడే మరీ చిన్న పిల్లలు ఇవి. ఇవన్నీ చాలా చిన్న పిల్లలు ఇవి, పడుకున్నట్టున్నాయి ఇవి. రాకేద్దాం. వీడొకడు ఏంది, వీడో కాలిపిచ్చాడు. ఫ్రెష్ అయినా ఫ్రెష్ అయ్యి టిట్టి కాను, కిక్కి కాను. అది కాదురా, అది కాదు, బటన్స్ వద్దు ఇవి. అది రాకీ చూడు రాకీ గారు చూడు. ఎవరితో మాకు సంబంధం లేదు. రాకీ గారి కారు ఇది.
రోజా పువ్వు కాంతరమోహం వెళ్ళిపోతున్నారు. ఏంది లిటిల్ హార్ట్స్ కూడా ప్రేమించుకుందాం రా లిటిల్ హార్ట్స్. రోజా పువ్వు, డైరీ మిల్క్, వ్యాలంటైన్స్ డే స్పెషల్. అశ్విని గిఫ్ట్ ఇచ్చిందంట. ఏదో అది రండి ఫ్రేమ్లోకి ఇద్దరు వస్తే బాగుంటుంది. రండి రండి ప్రపోజ్ అయ్యి. ఏ సిగ్గుపడుతున్నారు, సిగ్గు 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 అంత సిగ్గు 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 చూడు అసలు అంత సిగ్గుపడుతున్నాడు. మరి వెళ్దాం ఇంకా వెళ్ళి మన రాఖీ గారికి వ్యాక్సినేషన్ చేయించి వచ్చేద్దాం. అదే అదే భయపడి వణికిపోతుంది పాపం. ఇది ఇంజక్షన్ అంత భయమా దీనికి? వేయించు దాని కొద్దిగా అటు ఇటాను నొప్పి లేదా? బ్రూనో గారికి అయిపోతుంది వ్యాక్సినేషన్. అంత సింపుల్గా వేసుకుంటుంది అది. రాఖీ కూడా అంత టార్చర్ పడతా తెలిసి ఇప్పుడు అయిపోయింది బ్రూనో వ్యాక్సినేషన్. నెక్స్ట్ రాఖీ తీసుకురాదు ఇంకా రాఖీ 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 కూర్చోనా ఒక నిమిషం అలానే ఉండాలి. నాకు పట్టంగానే బెదిరించాలి. చెప్ప ఇదిగో చెప్ప పడతా చెప్తున్నా. చాలా ఈజీగా చేయించేసుకున్నాడు. లాస్ట్ టైం అడగండి పట్టి ఏదో అడావుడు పెద్ద పెద్ద గడిచావు అనుకో సైలెంట్ అయితే ఏం జరుగుతుంది కొద్దిగా. ఫైనల్ గా కంప్లీట్ అయిపోయింది వ్యాక్సినేషన్ ఇద్దరికి. రాఖీ గారిని కొంచెం బెదిరించి భయపెడితే గానీ మాట్లాడి అనమాట. చాలా చాలా కష్టం రాఖీ గారు. ఈడైతే బాగానే ఇచ్చుకున్నాడు. ఈడైతే సైలెంట్గా ఇచ్చుకున్నాడు. ఇలా ఉండాలబ్బా పప్పీస్ అంటే. ఇది చూడండి, దీని రాద్దాంతం చూడండి అసలు. ఇది వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒకసారి మనం డాక్టర్స్తో కూడా మాట్లాడదాం, కొన్ని టిప్స్ తీసుకుందాం. ఎవరైనా పెట్ లవర్స్ ఉంటే విదాట్ ఇంటర్వ్యూ చేస్తారు డాక్టర్స్ని. సో ఒకసారి అడుగుదాం క్వశ్చన్స్. మీకు హెల్ప్ అవుతుంది కదా, ఎవరైతే పెట్స్ పెంచుకొని ఉంటారో ఎలా కేర్ తీసుకోవాలి, బేసిక్ కేర్ అవన్నీ చెప్తాం. డైట్లో ఏమేమి పెట్టుకోవాలి అవన్నీ మాట్లాడదాం. పప్పీ కేర్ అనేది డే 30 నుంచి మొదలవుతుంది. అంతవరకు మదర్ దగ్గర ఉండడమే పప్పీకి ఎంతైనా సేఫ్టీ అన్నమాట. ఎందుకంటే మెటర్నల్ యాంటీబాడీస్ మదర్ మిల్క్ ద్వారా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆఫ్టర్ డే 30 కొంతమంది వీనింగ్ చేసి సేల్ చేస్తూ ఉంటారు. బట్ వెట్ రికమెండేషన్ ఏంటంటే ఆఫ్టర్ 45 డేస్ మనము అడాప్ట్ చేసుకుంటే మనకు కంప్లీట్లీ ఇమ్యునైజ్డ్ పప్పీ అనేది ఓనర్కి మనకు వస్తుంది అనమాట. సో దట్ 45 డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓనర్ నాకు 42 డేస్ ఇచ్చారు రాఖీని. 42 డేస్ అండ్ 45 డేస్ నుంచి తన కేర్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే డీవార్మింగ్. ఫస్ట్ 3 months వరకు ఎవ్రీ 15 days వన్స్ ఒకసారి చేసుకోవాలి. ఆఫ్టర్ 3 months ఎవ్రీ 1 month ఒకసారి చేసుకోవాలి. ఆఫ్టర్ 6 months వన్స్ ఇన్ 2.5 months to 3 months లైఫ్ టైం చేసుకోవాలన్నమాట. అలా చేసుకోవడం వల్ల వెయిట్ అనేది లాస్ అవ్వదు. తర్వాత కోట్ అనేది, హెయిర్ కోట్ అనేది స్మూత్ గా ఉంటుంది. తర్వాత వామ్ బర్డెన్ అనేది షెడ్ ఆఫ్ అవ్వడం వల్ల పెట్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. ఆల్వేస్ రికమెండెడ్ టు డీవార్మ్ బిఫోర్ ద వ్యాక్సినేషన్. సో దట్ మనకి ఏంటంటే మంచిగా అంటే లైక్ మనం వేసిన వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్లీ యాంటీబాడీస్ పర్ఫెక్ట్ గా రైజ్ చేయాలంటే వీ హ్యావ్ టు డూ ద డీవార్మింగ్ బిఫోర్ ద వ్యాక్సినేషన్. అండ్ వ్యాక్సినేషన్ స్కెడ్యూల్స్ ఎలా ఉంటుందంటే 45 days 9-in-1 స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ 21 days 9-in-1 బూస్టర్ ఉంటుంది. ఇంకొక బూస్టర్ ఉంటుంది, థర్డ్ బూస్టర్, అది కూడా ఆఫ్టర్ 21 days. తర్వాత ఇలా 3 బూస్టర్స్ అయిపోయిన తర్వాత 90 days కి అంటే 3 months కి రేబీస్ వ్యాక్సినేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. రేబీస్ వ్యాక్సినేషన్ ఇస్ హైలీ రికమెండెడ్ బికాస్ ఇట్ ఈస్ హైలీ కన్సర్న్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ఓనర్ అండ్ ఆల్సో ఫర్ ద సేఫ్టీ ఆఫ్ పెట్ అనమాట. 45 days అప్పుడు వేయించిన తర్వాత మళ్ళీ 3 months అయితే కంటిన్యూస్ గా 3 months చేయొచ్చు. తర్వాత కొద్ది పెద్దదైన తర్వాత ఎవ్రీ ఇయర్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి మేజర్ గా నేను రీసెంట్ మామూలుగా ఒకటి మాకు తెలిసింది జర్మన్ షెపర్డ్ టిక్ ఫీవర్ వల్ల చనిపోయింది. ఈ టిక్స్ కేర్ ఎలా తీసుకు మెయిన్ ఇది డాగ్స్ లో మెయిన్ ప్రాబ్లమ్ టిక్స్. ఎందుకంటే బయట ఖచ్చితంగా అటాక్ అవుతూనే ఉంటాయి వాటి. అండ్ నవేడేస్ టిక్ ఫీవర్స్ అనేది మోస్ట్ కామన్ అన్ని డాగ్స్ కి ఎఫెక్ట్ అవుతున్నాయి. బికాజ్ ఏంటంటే స్ట్రీట్ డాగ్ పాపులేషన్ పెరిగిపోవటం,
దట్టు ఏంటంటే పెట్స్ కొంచెం ప్లాంట్స్ లోకి అలా వెళ్ళటము, ఈ వాకింగ్ అలా వెళ్ళినప్పుడు కామన్ గా ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. ఫస్ట్ ఒక డాగ్ ని టిక్ అటాక్ చేసేదంటే ఫస్ట్ పాస్ దగ్గర, అండర్ ఆర్మ్స్, ఇయర్స్ దగ్గర ఎక్కువ ఉంటాయి అనమాట. చెక్ చేసుకుంటూ ఉండాలి, రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి ఏమవుతుంది అంటే 100 టిక్స్ ఉన్నా గానీ ఏం కాదు పెట్ కి, ఒక్కోసారి ఒక్క టిక్ కుట్టినా గానీ ప్రమాదమే. కొంతమంది పెట్ పేరెంట్స్ ఏమని కంప్లైంట్ ఇస్తారు, లైక్ మా పెట్స్ కి టిక్స్ లేవు కదా, మా పెట్ కి టిక్ ఫీవర్ ఎలా వచ్చింది అంటారు. 6 months బ్యాక్ ఉండొచ్చు, లేదంటే కుట్టిపోవచ్చు అనమాట వాకింగ్ ఎలా వెళ్ళినప్పుడు. మనకి ఎలా మస్కిటో బైట్ అయితే డెంగ్యూ ఎలా వస్తుందో అలాగే వన్స్ ఒక్క టిక్ బైట్ అయినా గానీ అది చేసే డ్యామేజ్ అనేది చెప్పలేము అనమాట. లైక్ ప్లేట్లెట్స్ పడిపోవటము, కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్. అంటే ఎర్లీగా మనం కనుక్కోలేకపోతే మాత్రం సివియర్, చాలా సివియర్, సేమ్ డెంగ్యూ టైప్ లో సిమ్టమ్స్ అలా అంటే లైక్ క్రానిక్ కేసెస్ లో ఒక్కోసారి మనం లైక్ సేవ్ చేయలేము అనమాట. చనిపోయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఎలా కాపాడుకోవాలి టిక్స్ ఏంటంటే ఓనర్ అనేది ఖచ్చితంగా షీ హ్యాస్ టు చెక్ రెగ్యులర్లీ. ఫర్న్ అంతా తీసి ఒకసారి కంప్లీట్ గా చెకప్ చేసుకోవాలి. చిన్నగా టిక్ ఉన్నా గానీ కాళ్ళ మధ్యలో, చెవిల మధ్యలో, ఇన్ అండ్ అరౌండ్ రైనల్ రీజియన్, గ్రాయిన్ రీజియన్ ఇవంతా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈవెన్ 1 tick అనిపించినా కూడా ఇట్స్ బెటర్ టు టేక్ ప్రివెంటివ్ మెజర్స్. మెయిన్ ఏంటంటే టిక్ టాబ్లెట్స్, లేదంటే టిక్ స్ప్రేస్ ఉంటాయి, ఫిప్రోనిల్ స్ప్రేస్ ఉంటాయి, లేదంటే ఐవర్మెక్టిన్ షాట్ ఉంటుంది. వీటిల్లో స్పాటన్స్ కూడా ఉంటాయి. వీటిల్లో మోస్ట్ ఎఫెక్టివ్ ఏంటంటే టిక్ టాబ్లెట్స్. ఇందులో 3 months కి పనిచేసేది ఉంటుంది, 1 month కి పనిచేసేది ఉంటుంది. కానీ బెటర్ ఏంటంటే టిక్ టాబ్లెట్ ఒక్కసారి వేసుకుంటే మటుకు 3 months వరకు అయితే మంచిగా ఇమ్యూనిటీ ఉంటుంది. సో దట్ మనకు టిక్ అనేది ఫర్దర్ గా రాదు. ఒకవేళ వచ్చినా బైట్ చేసిన వెంటనే షెడ్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కువ రెగ్యులర్ గా ఏ ప్రాబ్లమ్స్ తో వస్తుంటాయి డాగ్స్ మన దగ్గర? రీసెంట్ గా అయితే మాత్రం టిక్ ఫీవర్స్ ఎక్కువ అయ్యాయి. గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రో ఎలా వస్తుంది? ఫుడ్ గ్యాస్ట్రో ఏముండదు సార్, జస్ట్ గ్యాస్ట్రో ఏంటంటే ఏదైనా సడన్ ఫుడ్ చేంజెస్ వల్ల వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తారంటే ఓనర్స్ దే విల్ టేక్ డాగ్ ఫర్ ద వాక్. అప్పుడు ఏంటంటే ఓవర్లుక్ లో అవి ఏమన్నా మట్టి తినేయడం కానీ, లేదంటే గ్రాస్ తినేయడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. వీటి వల్ల మెయిన్ గ్యాస్ట్రైటిస్ వస్తుంది. అదేంటంటే సిమ్టమ్ ఇమీడియట్ గా వామిషన్స్ అవ్వడము, లేదంటే మోషన్స్ అవ్వడము. లైక్ తర్వాత అంటే లైక్ ఇమ్మీడియట్ గా చూపించకపోతే ఇంకా కొంచెం వర్సన్ అవ్వడం, అంటే బ్లడ్ కూడా పడుతుంది అనమాట స్టూల్స్ లో. అవి కొంచెం మీరు అబ్జర్వ్ చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఫుడ్ ఒకటి డ్రై ఫుడ్ పెట్టొచ్చా, లేకపోతే ఇంట్లో కుక్ చేసి పెట్టాలా? అది ఒకటి ఐ ఆల్వేస్ ప్రిఫర్ హోమ్ ఫుడ్, ఎందుకంటే సేఫ్ ఫస్ట్ థింగ్. బట్ ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ వెళ్ళేలా చూసుకోండి. చికెన్ గానీ, ఎగ్స్ గానీ, ఫిష్ గానీ. ఓకే, అవి మనలా కాదనమాట. వాటి లైక్ అవి కార్నివర్స్, వాటి బాడీ మెయింటెనెన్స్ కి ఎక్కువ ప్రోటీన్ కావాలి కంపేర్ టు హ్యూమన్స్. సో రైస్ కంప్లీట్ గా ఇవ్వకపోయినా పర్లేదు, మెయిన్ గా ప్రోటీన్. క్యారెట్ ఇవి ఉంటాయి కదా, లైక్ బీన్స్, స్వీట్ పొటాటో, పంకిన్ లో మీకు హై ఫైబర్ ఉంటుంది. వాటిలో నుంచి ఆబ్వియస్లీ కార్బోహైడ్రేట్స్ వస్తాయి కదా, కార్బోహైడ్రేట్స్ ఫైబర్ అయితే వస్తుంది. చికెన్, ఫిష్ అండ్ ఎగ్స్ నుంచి ప్రోటీన్, ఈ సోర్సెస్ చూసుకోవాలి. రైస్ పెట్టకపోయినా పర్లేదు. రెగ్యులర్ గా తన డైట్ లో కర్డ్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. కర్డ్ వాడితే హెయిర్ ఫాల్ అవుతుంది అవన్నీ మిత్స్ అనమాట. కర్డ్ అనేది నేచురల్ ప్రోబయోటిక్, రెగ్యులర్ గా ఇంక్లూడ్ చేసుకుంటే మిల్క్ అనేది అవాయిడ్ చేయండి. చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఏమి ఇవ్వద్దు పెట్టుకి. అవి చాక్లెట్స్, షుగర్స్, ఉప్పు, కారం, అవి అవి స్పైసెస్ అయితే కంప్లీట్ గా అవాయిడ్ చేసేయండి. సాల్ట్ లైట్ గా వేసుకోండి, బట్ నేను అంత రికమెండ్ చేయను. సాల్ట్, షుగర్ అండ్ కారం ఇవైతే దూరంగా ఉండాలి. ఫ్రూట్స్ లో గ్రేప్స్ పాయిజనస్, చాక్లెట్ పాయిజనస్. గ్రేప్స్, అవకాడో, చాక్లెట్స్ పాయిజనస్, అవి వాడకూడదు, తినకూడదు. సీడ్ నువ్వు ఏవైనా కానీ అవాయిడ్ చేయడం బెటర్. మీన్స్ బికాస్ ఏంటంటే అబ్స్ట్రక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సీడ్ అంటే గింజలు, ద్రాక్ష, వాటర్ మిలన్, నెఫ్రోటాక్సిక్ అనమాట. ఇవి గ్రేప్స్ అనేవి కిడ్నీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అనమాట. బెటర్ టు అవాయిడ్ గ్రేప్స్. ఇది ఓవరాల్ గా డాక్టర్ సజెషన్స్ అయితే అవి పాటించాను. ఒకవేళ మేము పెట్టి తీసుకుపోయి అయితే మేము ఫస్ట్ నుంచి ఇక్కడ చూపిస్తూ ఉంటాం. ఎన్రిచ్ హాస్పిటల్స్ అని ఉంటుంది కొత్తపేట. ఇక్కడే రాఖీ గారిని చిన్నప్పటి నుంచి తీసుకొచ్చేది నేను. డాక్టర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మాకు మంచి సజెషన్స్ ఇస్తుంటారు. ఎప్పుడైనా ఫోన్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తే అప్పటికప్పుడు సొల్యూషన్ కూడా చెప్తుంటారు. సో ఇవి పాటించండి అండ్ రెగ్యులర్గా వాటిని చెక్ చేస్తూ ఉండండి. వాటిని కట్టేసి పక్కబడి ఎక్కడ చెక్ చేస్తూ ఉండండి.
ఇలాంటి టిక్స్ ఇలాంటివి ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బ్లాగ్ అయితే ఈ వ్లాగ్లో మీరు చాలా నేర్చుకున్నారనుకుంటున్నాను. ఒకవేళ మీరు పెట్టిన తీసుకోవాలనుకుంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి, వాటిని ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి వాటికి, సో అవన్నీ మీకు కొంచెం అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎవరైతే పెట్టి తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నాం మన లైఫ్ స్టైల్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ అయితే వస్తుంటుంది మీకు ఫ్యూచర్లో. మళ్ళీ మన నెక్స్ట్ బ్లాగ్ సెలవు. బాయ్.